క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నానండి. యెహెజ్కేలు 48, 35 చివరి వచనం. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. ఇలా ఒక్క మాట చదివితే మనకి మరి అర్థం కాదు. నిజమే, ఏంటి ఇది కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివితేనే కానీ ఈ చివరి వాక్యం యొక్క అర్థం మనకి ఈ అధ్యాయం ఒకటే కాదు, మరి మనం చదవాల్సింది అసలు యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా మనం చదివితేనే. సో యెహోవా షమ్మా మన యొక్క ఈ నేటి అంశము. సో ఇక్కడ రాయబడిన మాట మనకి ఇక్కడ యెహోవా ఉండు స్థలమని, అనగా యెహోవా షమ్మా, ఏ గాడ్ ఈస్ దేర్ అని అర్థం. సో ఇది ఎక్కడ? ఆ గాడ్ ఈస్ దేర్ అనే పేరుతోనే ఆ పట్టణానికి పెట్టబడిందంట. ఎంత సంతోషం! మన పట్టణం పేరే, మన వాడ పేరే సియోను మందిరం. ఇలాగా మరి మనం పెట్టుకుంటాం పేరు. ఆ పేరుతో, పేరు యొక్క అర్థంతో మరి మనము ఉన్నామా, జీవిస్తున్నామా? ఆ పేరులో ఉన్న మరి యొక్క శక్తి, మరి ఆయన నామమే గొప్ప అద్భుతకరమైన నామము, శక్తివంతమైన, పరిశుద్ధమైన, ఇంకా వేరే ఏ నామము లేదు. అంత మించిన నామం ఇంకొకటి మరి లేదు. అందుకే ఆయన నేను ఉన్నవాడను అని చెప్పాడు. మొట్టమొదటిగా నీ పేరేంటయ్యా అని అడిగినప్పుడు కదా, ఉన్నవాడను, ఎప్పుడూ ఉన్నవాడే ఆయన. అన్ని విషయాలలో ఆయన అక్కడ ఉన్నవాడు. ఆయన లేని ఒక మరి స్థలం గాని ఇంకేది గాని లేదు. ఎందుకంటే ఆయన ప్రతి చోట ఉన్నవాడే. అలా ఉన్నవాడుగా మరి మనలో ఇప్పుడు ఉన్నవాడు, అంతే కదా. ఎక్కడికి వచ్చేసారు మరి మనము ఆయన ఎలాగా ఉన్నవాడుగా మరి ఉన్నాడో అది ప్రజలకి కొన్నిసార్లు అర్థం కాక, కొన్నిసార్లు ఈ లోకరీతి అయినవి చూసి ఆయన కనబట్టలేదనో, లేకపోతే ఆయన మనని విడిచిపెట్టాడనో, లేకపోతే మరి ఆయనకి ఇవ్వవలసిన భయము గాని భక్తి గాని ఇవ్వక మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకైతే ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న క్లుప్తంగా సారాంశము, ఆ గ్రంథం అంతట్లో యెహెజ్కేలు అనే ప్రవక్త ఎక్కడ ప్రవచిస్తున్నాడు, ఎవరికి అనంటే బబులోను చెరలోనికి వెళ్ళిన యెరూషలేము యొక్క ప్రజలను, అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇంకా కూడా యెరూషలేములో ఉన్నారు. ఆ పట్టణము ఏమవబోతుంది? దేవుని ఉగ్రతకు పాలవబోతుంది. అంటే నాశనం చేయడానికి ఆయనే చేతులారా మరి బబులోను రాజుకు అప్పగించే విషయాలను ఇర్మియా గారు ప్రవచిస్తారు, మరి యెహెజ్కేలు కూడా ప్రవచిస్తున్నాడు. అటు వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఆయన అక్కడ ప్రవచిస్తున్నాడు. అంటే కొంతమంది ఆల్రెడీ చెరలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళతో ఈ యెహెజ్కేలు గారు మరి ప్రవచిస్తూ దేవుని గురించి చెప్పబడుతుంది ఆయనకి. ఈ గ్రంథమందు ప్రజలు ఈ యొక్క మన గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టారు, నిర్లక్ష్యం పరిచారు. అంతేనా? అన్య దేవతల తట్టు తిరిగిపోయారు. అక్కడ అన్య దేవతల విగ్రహాలకు వాళ్ళు నమస్కరిస్తున్నారు. ఇవన్నీ చూస్తే సృష్టికర్త, నిన్ను పుట్టించినవాడు, నన్ను పుట్టించినవాడు, ఆయనను పక్కన పెట్టి మరి లోకంతో లేకపోతే లోక విషయాలతో మరి మనం ఉంటే
కోపం రాకుండా ఏమొస్తది? ఎంతగానో ఏర్పరచబడిన బిడ్డలుగా వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నో అద్భుతాలతో, ఎన్నో ఆశ్చర్య క్రియలతో ఎంతో వాళ్ళకి మరి చేసిన కార్యాలన్నీ మనకందరికి బాగా తెలుసు. వాళ్ళని ఎలాగా ఆయన ప్రత్యేకపరిచి వాళ్ళ ద్వారా ప్రపంచానికి ఆయనను బయలుపరుచుకోవడానికి ఆయన వాళ్ళని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన యొక్క చిత్తమునకు, ఆజ్ఞలకు వాళ్ళు లోబడక చేసింది మళ్ళీ ఏం చేశారు? అన్యుల దేవతలను, అన్యులతో సహవాసంతో మరి దేవుణ్ణి పక్కన పెట్టి, దేవునికి ఇవ్వవలసిన భయభక్తులు లేక, ఆరాధనలు లేవు. ఆ రీతిగా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆయనకి కోపమొస్తది. వచ్చింది. ఆయన ఆ రాజుతో సహా ప్రజలందరినీ కూడాను అన్యుల రాజుల చేతికి, అంటే బబులోను రాజు యొక్క చేతికి వీరిని అప్పగించాడు. వాళ్ళు సగం మంది, కొంతమంది ఎళ్ళిపోయారు ఆల్రెడీ అక్కడ. సో, ఇది పరిస్థితి అయితే, మళ్ళీ దేవుడు ఎంత కోపం ఉన్నా గాని, ఆయన కోపం ఎంతకాలమంట? క్షణమాత్రమే నిన్ను విడిచితిని అంటాడండి. ఎంత ప్రేమ గల దేవుడో, మరి ఎంత ఓర్పు గల దేవుడో మన పట్ల. వాళ్ళనే కాదు, వాళ్ళ నుంచి ఇప్పుడు ఈరోజు మనమున్న పరిస్థితికి, మనం చేసే క్రియలకు, మనం ఏ రీతిగా మరి ఆయనను మరి ఆరాధిస్తున్నాము, ఏ రీతిగా ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలోనేనా, లేకపోతే నిత్యమున ఆయనేమో నిత్యము మనకి ఎలాగున్నాడు? తోడై ఉన్నాడు. మరి మనం కొన్ని రోజులు, కొంతకాలము, కొంత సమయం ఆయనకిస్తున్నామండి. కొంత. ఇది ఏమన్యాయం? మరి ఆయనకి కోపం రాదా మన మీద? మన కార్యాలు జరగలేదు. మనకు కొన్ని ఓటమిలు ఎదురవుతాయి. కొన్ని మనకి ఆ! ఆ రీతిగా మనము ఈ లోకంలో మరి నడుస్తున్నాము. ఎంత ధైర్యంగానో, అంతా నేనే, నేను సంపాదన, నా తెలివి, నా జ్ఞానం ఎంతకాలం? అలాగుందామా? లేదు. ఆయనతో ఆయన ఉన్నాడు. ఆయన నిత్యము మరి మనకు తోడై ఉన్నాడు. మనలో ఉంటున్నాడు. మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన ఇష్టం అది. మరి మనం కూడా ఆయనకి ప్రా ప్రథమంగా ఆయనకి స్థానం ఇస్తున్నామా? దేనికి నువ్వు నేను ప్రాధాన్యతనిస్తున్నాం? మొట్టమొదటిగా ఎవరిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఎవరిని మనం ఎక్కువగా ఆరాధిస్తున్నాం? హృదయాంతరంగంలో పరిశీలన చేసుకునే టైం ఇది. నిజంగా మరి యెహెజ్కేలు గారి యొక్క మాటలు అక్కడ వాళ్ళు వింటలేదు. ఇంకే ప్రవక్త బోధించినా సరే వినటం లేదంట. అంటే ఏంటి? ఇవన్నీ మాకు తెలుసు. నువ్వేం చెప్పకు. ఓ ఆ రకంగా ఉంటే దేవుడికేమొస్తదండి? కోపం రాక, కదా! అందుకే మరి ఆ యెహెజ్కేలు గారు దేవుడికొచ్చిన కోపాన్ని, దేవుడిచ్చే తీర్పుని, జడ్జిమెంట్ గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. ఇగో ఇలా చేస్తే ఇలా చేస్తాడు దేవుడు. మీరు భయపడాలి. మీరిది ఆ తర్వాత మరి ఆయనని ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టిన తర్వాత ప్రతిఫలం ఏంటో గూడా ఆయన చెప్తున్నాడు. ఆ! దేవుని సన్నిధి, ఆయన మహిమ, ఆయన మందిరము నుండి, ఆ పట్టణం నుండి మరి ఆ ప్రజలేం జేశారు? చేసిన దానికి దేవుడు ఆ మందిరంలో లేడు. ఆ పట్టణంలో లేడు. ఆ ప్రజలలో లేకుండా విడిచిపెట్టాడు. అంతే. అప్పుడే గదా మరి వేరే వాళ్ళకి అధికారం, వేరే వాళ్ళు ఆక్రమించుకోవడానికి, వేరే వాళ్ళు దానిని మరి ఆయనే సెలవిస్తున్నాడు. మందిరాన్ని కాల్చివేయడానికి, ధ్వంసం జేయడానికి. ఎందుకంటే మరి ప్రజలు ఆయనను వెంబడించుట మానడము, ఆయనను ఆరాధించుట మానడము, ఆ! ఆయనకి లోబడడం మానడము, ఆయన ఆజ్ఞలనుకు అసలు లెక్క చేయకపోవడము, ఇవన్నీ చూస్తుంటే దేవుడు సెలవిచ్చాడు పట్టణాన్ని. అంత మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళని అలాగా ఉంచిన తర్వాత కూడా మళ్ళా దేవుడేం జేస్తాడంటే, వాళ్ళని తిరిగి తమ పట్టణాలకి, తిరిగి తమ మందిరాన్ని కట్టుకోవడానికి, తిరిగి తనకు ఆరాధన చేయడానికి మరాయన ఎంతో గూడా మరి ప్రేమగల, జాలిగల దేవుడుగా మళ్ళీ వాళ్ళకి ప్రకటన గూడా జేయిస్తున్నాడు. ఏం కాదు భయపడకండి. మీరు తప్పకుండా మళ్ళీ తిరిగొస్తారు. మీ స్థలాల్లో మీరుంటారు. అందుకనే
మీరు మళ్ళీ మందిరం కడతారు. నూతన మందిరం కట్టబడుతుంది. ఆ! తిరిగి గూడా ప్రజలందరూ గూడా పట్టణంలో రప్పించుతాడు. భయపడొద్దు అని చెప్పి మళ్ళీ ప్రజలకు బోధిస్తున్నాడు యెహెజ్కేలు గారు. అవును. అలాగా ఆ మందిరం మళ్ళీ ఎలా కట్టాలో గూడా ఆయన చూపిస్తున్నాడు. ఆ యొక్క దేశమంతటిని గూడా తిరిగి ఆయన స్వాధీనపరుచుకొని, మరి ప్రజలందరినీ గూడా రప్పించి, మరి అక్కడ ఉత్సాహ ధ్వని మళ్ళీ వినబడాలి అని చెప్పి, మరి తనకు తాను ఏమేమి వాగ్దానాలు చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ఆహ్, వాళ్ళని ఉజ్జీవింపజేస్తున్నాడో, మళ్ళీ భయభక్తులెలా పుట్టిస్తున్నాడో, మరి అవన్నీ కూడాను మరి ఈ ప్రవక్తల ద్వారా ప్రత్యేకించి ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచనాల్ని మనం చూస్తున్నాం. దేవుడు ఏమని వారితో ఉండునని మళ్ళీ ప్రవక్త యొక్క సందేశమును మనం చూస్తున్నాం. వారికి నిరీక్షణ కలిగించేలాగా ప్రవచనాలను, భయభక్తులు పుట్టించేలాగా ప్రవచనాలను, దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదని, నిత్యం మీతో నాతో ఉండేవాడని, మరి ఆయన ఆ యొక్క మాటలను తన వాక్యం ద్వారా ప్రకటిస్తున్నాడు. అది యిర్మీయా, యెషయా, మరి యెహెజ్కేలు వీళ్ళ ద్వారా మనకు కొన్ని మరి ప్రకటనలు, ప్రవచనాలు చూద్దామా? వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను అంటున్నాడు. నా పూర్ణ హృదయంతోను, నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఎంత మంచి మాట. అసలు దేవుడు మనల్నికిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయనను ఎలా ప్రేమించాలి? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువానిని అనే మరి ఆజ్ఞలు మనకిచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడండి చూడండి ఈ మాట. యిర్మీయా 32:41లో ఈ మాట కనబడుతుంది మనకి. మేలు చేయుట కంట ఆయన యందు వారి యందు ఆనందించుచున్నాను. మేలు చేసిన వాళ్ళు ఆనందిస్తారు. మేలు పొందిన వాళ్ళం గదా ఆనందించేది. ఇది చాలా బాగుంది గదా! మనం మేలు పొందితే మనకు ఆనందం. పొద్దున్న లేసి ఎవరైనా ఏదైనా మేలు చేస్తే మనకు సంతోషం. కానీ మేలు చేసినందుకు చేయుటకు ఆయనకు ఆనందం అంట. అది. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఎంత మంచి వాగ్దానం. ఖచ్చితంగా ఆయన మాట అంటే మాటే. మాట ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన దేవుడు. కనుక పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో తిరిగి నిశ్చయముగా ఈ దేశంలో వారిని నాటెదను అని యిర్మీయా 32:41 చూడండి. తర్వాత వారికిని, వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును, ఏక మార్గమును దయచేయుదును. అదే 32, 39 వచనంలో గూడా ఈ మాట కనబడుతుంది. వారికి గూడా వారి సంతానానికి కూడాను మరి వారికి ఏక హృదయం మనకుండదు కదా! ఏక హృదయం. నలుగురు, ముగ్గురుంటే ఒకళ్ళది ఒక హృదయం, ఇంకొకళ్ళది ఒక హృదయం కలవదే. కాబట్టే మన కుటుంబంలోనే అలాగుంటే అందుకనే అలాగుంటదని తెలిసే ఆయనేమంటున్నాడంటే, ఏక హృదయంను కలుగచేయుదును. ఏక మార్గమును దయచేయుదును. ఏం మార్గము? ఆయనకు భయపడేలాగనంట. వారు నిత్యము నాకు భయపడునట్లు ఏక మార్గం. ఒకళ్ళు భయపడి, ఒకళ్ళు భయపడకుండా కాదు. అందరూ కూడా ఆయనకి భయపడేలాగా ఏక హృదయంను ఆయనిచ్చే దేవుడుగా ఉన్నాడు. అదే మరి యిర్మీయాలో 40వ వచనం చూస్తే, నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు నా ఎడల భయభక్తులు పుట్టించెదను. హల్లెలూయా! నిజంగా దేవుడు మేలు చేయుట అంటే, మనమేదో ఫిజికల్‌గా మేలులు కోసమే చూస్తాం యాక్చువల్లీ. కానీ మరి ఆయనకు భయపడులాగున, అందరికీ ఏక హృదయం కలుగజేయులాగున, మరి ఆయన నిబంధన మనతో చేసేది ఇంకెప్పుడు గూడా ఆయనని విడవకుండా, ఆయన ఎడల భయభక్తులు పుట్టించేలాగా ఇది మనకు కలిగే మేలు. ఎంత మంచి మేలండి. మనము ఎప్పుడూ పరిశుద్ధాత్ముడు మనలోనికి పంపించి, ఆయన ద్వారా మరి మనము మేలు పొందే లాగున అర్థం కావాలి వాక్యం అంటే. హ్మ్.
మనకి మనకి వెనక నుంచి ఒక మాట నడుస్తుంటే వినపడుతుందండి. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము మన చెవులకు వినిపించే దేవుడు మన దేవుడు. మన చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. బంధకాల నుంచి విడుదల. మన పక్షమున యుద్ధము చేయువాడుగా, మనకు విజయాన్నిచ్చువాడుగా, వాగ్దానమునిచ్చి నెరవేర్చేవాడుగా, నమ్మదగిన వాత్సల్యత చూపుతున్న దేవుడు. వాత్సల్యం అంటే ఎలాగుంటదనండి? అనుదినము నూతనముగా పుట్టే వాత్సల్యతో నిన్ను నన్ను మరి ప్రేమించే దేవుడు. మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆశ్చర్య అద్భుతాలు చేయించే దేవుడు. మనతో హ్మ్. మనల్ని నడిపిస్తూ నడుస్తున్నాడాయన. జాలి, కనికరములు, దయ మన పట్ల నిత్యము చూపుతూనే ఉన్నాడు. మరి ఆయన మనతోనే ఉన్నాడు అనంటే ఇవన్నీ కూడాను మనకి నిత్యము అందుబాటులో ఉన్నాయి. ఇంక మనకి భయమెందుకు? నిజంగా ఆయన ఉన్న చోట వెలుగేగా. ఆయన ఉన్న చోట సమాధానమేగా. ఆయన ఉన్న చోట పరిశుద్ధతేగా. మరి ఏది మన దగ్గర కొంచెం దరిద్రత అంటే ఆత్మీయ దరిద్రత నన్నడిగేది. మరి ఆ భక్తి లేదు, ఆ ప్రార్థన లేదు, ఆ తొందరపాటు ఆ! మనం కొంచెం టైం దేవుడికి ఇవ్వడం, మిగతా టైమంతా మనం వాడటం. హ్మ్. మరి అన్నిట్లో గూడా దశమ భాగం ఆయనకివ్వాలి. కేవలము కానుకల్లోనే మనం దశమ భాగం అనడానికి కాదు. మన సమయంలో దశమ భాగం. 24 గంటలు నీకిచ్చాడు. ఎన్ని గంటలు దేవుడి కొరకు వాడాలి మనం? అన్ని గంటలు మనం దేవుడినికి వాడుతున్నామా? వాక్యం వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించుకోవడానికి, మరి ఏదా ఆయా సమయాల్లో కాకుండా ఇది నిత్యము జరగాలి. నిత్యము కూడాను మరి లేవియా కాండంలో మనం చూస్తా ఉంటాం. దహన బలి మీద నిత్యము అగ్ని ఎలా ఉండాలంట? ఎప్పుడు మండుతూనే ఉండాలంట. సో, మన హృదయాలు కూడాను ఆ రీతిగా ఆత్మ నింపుదలతో, నిత్యము ఆయన ఎడల భయభక్తులతో, కృతజ్ఞతతో మరి మనం జీవించే బిడ్డలుగా ఉంటే మనకింక ధైర్యమేగా, విశ్వాసమేగా. ఆయన చూపే శాశ్వతమైన ప్రేమను పొంది మరి ఇతరులకు కూడా మనం ప్రేమను పంచేవాళ్ళంగా మనం ఉంటున్నామా? ఇది మరి ఆయన వాగ్దానాలన్నీ కూడా మన ఎడల నెరవేర్చే నమ్మదగిన దేవుడుగా మనం చూస్తున్నాము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆ! యెషయా 12:6లో ఈ మాట మీరు చూస్తారు. నిజంగా మరి ఆయనని మనం ఎలా పొగుడుతున్నాము? ఎలాగ ఆయన ఆ ఘనతను మనం ఆరాధిస్తున్నాము? గ్రహిస్తేనే ఆరాధిస్తాం. లేకపోతే రాదు మరి. ఇంకొక మాట ఆ దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ప్రజలే ఇప్పుడు పేరు పెడుతున్నారు. ఏమని? యెహోవా మనకు నీతి అనే పేరంట. యూదాలో అందరూ గూడా రక్షణ. అందరూ గూడా మరి యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు గూడా పేరు పెట్టబడును అని ఇదిగో ఈ మాటలు యిర్మీయా 23:6లో 33:16లో అలాగే యెరూషలేమునకు కూడా మరి ఏం పేరు? యెహోవా మనకు నీతి. ఆ పట్టణానికి ఆ పేరు. చూడండి మరి. యిర్మీయా 33:16లో. కనుక సీయోను నివాసిగా మనము ఎక్కడున్నా గూడా మరి ఆయనని బిగ్గరగా మరి మనమేం జేస్తున్నాం? ఉత్సాహధ్వని చేస్తున్నాము ఆయన కొరకు. నోర్లు మూసుకొని నిశ్శబ్దంగా ఇదేంటి మనకొచ్చింది అనే ఒక తలంపుతోన నో. చాలా సంతోషంగా, ఉత్సాహంగా మరి ఆయనను ఆరాధించి ఆ! ఆయన పరిశుద్ధ దేవుడని ఆయనని ఘనపరిచే బిడ్డలంగా మనము ఉండాలని ఆయన ఆశ. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని అన్నారు కదా! వాక్యము. అవును. పరలోకమందు ఆసీనుడయ్యే ఉన్నాడు. ఆ! మరి ఉన్నతమైన స్థలములలో ఆయన నివసించే దేవుడే. కానీ మనుషుల మధ్య నివసించాలని ఆయన కోరిక. అందుకే మరి ఇప్పుడు మన మధ్య కూడా ఆయన ఒక్క ఇశ్రాయేల్ ప్రజలకు ఒక్కటే కాదు. మరి అక్కడి నుంచి మనం చూస్తాము. ఆయన ఎక్కడెక్కడ మరి ఎలాగా మరి భూలోకానికి తన కుమారుడిని ఎలా పంపాడు. మరి ఆ ద్వారా మనం ఇప్పుడు అన్యులమైన మనం గూడాను ఆయన యందు ఆనందించే వారముగా ఆయన తట్టు తిరిగి
రక్షణ పొంది మరి ఆయన మేలులన్నీ కూడా అనుభవించే బిడ్డలంగా మనం ఉన్నామంటే ఆయన ప్రేమ ఎంతవరకు ఎలా ఉందో మనం గ్రహించే బిడ్డలంగా ఉండాలి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. సంతోషంతో పాటలు పాడతా ఆయనకి చాలా చాలా ఇష్టం. నిజంగా పాటలు పాడండి అని అనొచ్చు కదా ఇక్కడ. సంతోషముగా పాడండి. జకర్యా 2:10 ఈ మాట. ఆయన ఎందుకంటే మన మధ్యలో ఉన్నప్పుడు మనకిక లోటంటూ లేదు. లేమి లేదు. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి ఆయన కాపరి తత్వంలో మనం ఉంటే, ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. మరి మనము ఆయన యొక్క కాపుదలలో, ఆయన రెక్కల నీడలో ఉంటే మనకి భద్రత, ఉంటే మనకి సంతోషం, ఉంటే మనకి సమాధానం. మరి ఆయన ఉన్నాడన్న ధ్యాస మనం మర్చిపోతే అది మనమే పోగొట్టుకుంటాం. ఏమో నేను ఎవరు లేరు నాకు, నేను ఒక్కదాన్ని ఒంటరి, లేకపోతే నాకేదో తక్కువ, లేమి, కొరత ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు అక్కడ నీకు దేవుడు మరి మీ మధ్యలో ఆయన లేడా అని ప్రశ్నించాల్సొస్తది. ఆయన నివాసము ఎక్కడుందంట? మనుషులతో కూడా ఉన్నది అని గూడా మనం ఇంకా చివర ప్రకటన దాకా పోతే ఖచ్చితంగా ఆయన మనుషులతో జీవించే దేవుడుగా మనం ఆయనని గుర్తిస్తున్నాం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అవునండి. కీర్తన 125లో ఈ మాట మనం చూస్తాం. 2వ వచనం. మరి ఎంత మంచి మాట! యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉన్నాయి? ఉన్నాయి. అట్లాగే ఇది మొదలుకొని నిత్యము మన చుట్టూ ఆయన ఉంటాడు. మనతో ఆయన మరి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రీతిగా అయితే ఆహ్, ఐగుప్తు నుంచి విమోచించి మరి అరణ్య మార్గంన నడిపిస్తూ వాళ్ళకి సాదృశ్యంగా మరి ఆ కాలంలో ఎలాగున్నాడాయన? గుడారం వేయించాడు తన కొరకు. అది గూడా మధ్య సెంటర్ పాయింట్. 4 దిక్కులు గూడా 4 మరి ఈ 12 గోత్రముల వారిని 3 గోత్రాల వారిని ఒక్కొక్క దిక్కు పెట్టి, మరి అలాగా ఆయన మధ్యలో ఆయన గుడారం వేయించి, ఆయన వాళ్ళతో నివసించాడు. వాళ్ళకది సాదృశ్యంగా మరి అప్పుడు ఆ కాలంలో గుడారం. రాను రాను మరి యెరూషలేములో మందిరం. ఆ మందిరము గూడా బంగారు మందిరంతో మరి సొలొమోన్ గారు కట్టారు. ఇక్కడ ఆయన నివసించే స్థలమని. తర్వాత ఆయన పట్టణమే ఆయన పట్టణము. ఆ ప్రజలు ఆయన ప్రజలు. మరి ఆయన అక్కడ నివసించే దేవుడుగా మరందరికీ గూడా చెప్పాడు. కాబట్టే మరి ఆయన ఇచ్చిన వాగ్దాన నెరవేర్పుగా నంబర్ 1 చూస్తే మెస్సయ్యగా మరి ఆయన మరి భూలోకంలో ఒక్క యెరూషలేమే కాదు ఉన్నది. మరి ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమించాడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? అందరికి కూడా తన ప్రత్యక్షతను తెలపాలని, అందరూ గూడా ఆయనను గ్రహించాలని. ఆయన మనతో ఉన్నాడన్న తలంపు అది ప్రతి ఒక్కరికి. ఈ మెస్సయ్యగా ఆయన వచ్చినప్పుడు ఆయన మనుషులతోనే, ఆయన దూరాన ఉండే దేవుడు కాదు, మనకెంతో దగ్గరగా ఉండే దేవుడు. మనలో ఉండే దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో వ్యక్తిగతంగా మనతో ఇశ్రాయేలుతో మాత్రమే కాదు మరి భూమి మీద ప్రజలందరితో కూడా ఆయన నివసించేలాగా మానవుడిగా లోకరక్షకుడుగా పాప క్షమాపణ నిమిత్తము మరి ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడిగా జీవించాడు. సమాధానకర్తగా జీవించాడు. శరీరధారిగా జీవించాడు. నిజంగా మరి మెస్సియానా? అవునా? కాదా? కొంతమందికి అనుమానం, కొంతమంది నమ్మారు. సో, ఇప్పుడు గూడా అదే జరుగుతుంది. ఆయన ఎంతగా ఆయన తనను తాను మరి బయలుపరుచుకుంటూ, తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించి, మరి శిలువ మరణము ద్వారా పునరుద్ధానుడిగా గూడా ఆయన మరి లేచి సమాధానకర్తగా బంధాన్ని కట్ చేశారు. ఆదామవ్వల ద్వారా మనకి దేవుడితో. ఆ కట్ అయిన ఆ బంధాన్ని తిరిగి మనం తండ్రి అని పిలిచే యోగ్యత కల్పించాడు యేసయ్య. మానవుడిగానే ఈ కార్యాలన్నీ కూడా ఆయన నిజ మానవుడు, నిజ దేవుడుగా. ధర్మశాస్త్రం ఎవరు కూడా
మరి నెరవేర్చే పరిస్థితి కాదు. కానీ ఆయన ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాను గూడా అని చెప్పి నెరవేర్చిన దేవుడుగా, మానవుడుగా తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి, ఆయన తండ్రిని మనకు కనపరిచాడు. ఫిలిప్ అడుగుతాడు గదా! మరి మాకొక్కసారి తండ్రిని చూపించు అంతే చాలు. నన్ను చూస్తే చాలు. నాలో తండ్రిని చూడాలి. నేను ఆయన ఏకమై ఉన్నాము. అట్లా ఏకం చేయడానికే నన్ను కూడా ఆయనతో ఏకం చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో మనలను ఐక్యపరిచాడు. రక్తంతో బంధము తిరిగి మనకి అనుగ్రహించాడు. తన పరిశుద్ధ రక్తమును చిందించి మరి ఇమ్మానుయేలుగా నిత్యము మనకాయన తోడై ఉంటూ అన్నాడు గూడా కదా! సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను ఉన్నాడు. అలాగే సదాకాలం మనకు తోడై ఉన్న దేవుడుగా మనము గుర్తించి, ఇంకా మనం ఏ విషయంలో కూడా చింత, భయము వస్తాయి. తుఫానులొస్తాయి. ఆ! అగ్ని ఇంకా ఏమేమో రకరకాలైన శ్రమలు రావచ్చు. బాహ్యరీతిగా ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు, వరదలు రావచ్చు, మరేదైనా రావచ్చు. కానీ దేవుడు మాత్రం మనతో ఉన్నాడు అనేది మర్చిపోకుండా ఉండాలనే మనకివన్నీ జ్ఞాపకం చేసేది. మరి యెహోవా షెమ్మా. కాబట్టే ఆయన ఎప్పుడూ గూడా మనలో నువ్వున్నాను అనే దేవుడే. రెండోదిగా దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాలలో అంటే ఆయన ప్రెజెన్స్ ఆయన మనతో ఉన్నట్టుగా మరి పాత నిబంధన కాలంలో మనం చూసినాం గదా! అట్లా అక్కడ గుడారం ద్వారా తర్వాత కాలంలో మరి దేవాలయం ద్వారా ఆయన మరి కొద్ది కాలమైనా ఉండేవాడు కాదు కదా! మరి ఆయన భవిష్యత్తులో ఎప్పుడు గూడా నిన్న, నేడు, ఎల్లప్పుడు కూడా ఆయన ఉన్న దేవుడే. ఉన్నవాడను, అనువాడను అన్న దేవుడు. నేనే ఆదియు, అంతము అయి ఉన్నాను. ఉన్నాను అన్న దేవుడాయన. కనుక మనం ఉండము కొన్ని రోజులు ఈ భూమి మీద. తర్వాత మనం ఎక్కడికెళ్తాము? మళ్ళీ ఆయన దగ్గరికే ఎళ్తాము అనే ఒక ధైర్యాన్ని కూడా మనకి పుట్టించే దేవుడుగా ఉన్నాడాయన. ఎందుకున్నాడాయన మనకు తోడుగా? కేవలము మరి మనం ఈ భూమి మీద నివసించినంత కాలమే కాదు, మనము ఆయనతో నిత్యము ఉండేది. మనకి ముందు కాలంలో, భవిష్యత్తులో భూమి మీద మనము జీవించినంత వరకే కాదు గానీ, నిత్యత్వంలో కూడా మనము ఉంటాము. అక్కడ క్రొత్త భూమి, కొత్త ఆకాశం ఇవన్నీ కూడా మన కోసం ఆయన సిద్ధపరిచాడు. ఇక్కడున్న కన్నీళ్ళు అక్కడ లేవు. ఎండ లేదు. ఆ! అక్కడ ఏమీ లేదు. చాలా మరి నిర్మలమైన ఆ పరలోక రాజ్యంలో ఆయనతో నిత్యం గూడా ఆయన సహవాసంలో మనం జీవించాలి అనేది మనకి నేర్పడానికి మనతో ఇప్పుడు గూడా మనలో ఉన్నాడు. సరే ఇప్పుడు మనకు యేసయ్య వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నాడు ఆయన? మనతో గాకుండా మన ఆత్మరీతిగా మనలో ఆయన నివసిస్తున్నాడు. మనమే దేవాలయంగా. మన శరీరాలకి ఏమై ఉండాలి? పరిశుద్ధమైన దేవాలయాలు. దేవాలయంలో ఉండాలంటే శరీరం ఎలాగుండాలి? పరిశుద్ధమై ఉంటేనే ఆయన వచ్చి నివసించేది మరి. కాబట్టి మనము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, ఆయనకి ప్రీతికరమైన సేవ చేసేవారంగా, ఆయనని ఘనపరిచే వారంగా, సాక్షులముగా, ఆజ్ఞలకు విధేయులుగా, మరి ఆయన గుణగణాలన్నీ కూడా మనము కలిగిన వారంగా, ఆయన స్వరూపంలోనికి మార్చబడే వారంగా. మనం మాత్రం చేయలేము. కానీ ఆయన మనల్లో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనలను చెక్కుతూ, మరి ఆయన రూపంలోనికి మార్చుతూ, ఎన్ని కార్యాలు ఆయన ద్వారా మనకు జరుగుతున్నాయో, అదే మనకి గ్రహింపనేది లేకుండా కాకుండా, మనము చాలా మరి దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం మనం జీవించే వారంగా ఉండాలి. నిత్యము ఆయన ప్రేమిస్తున్నాడు. నిత్యము మనలో ఉంటున్నప్పుడు మనం ఎలాగుండాలి? నిత్యము గూడా మన హృదయము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. కేవలం స్తుతిస్తే చాలా కాదు. మన జీవితాలు ఆయనకి సమర్పిస్తూ, ప్రతిరోజు కడగబడుతూ, ప్రతిరోజు ఆయనకి మనము భక్తి, భయముతో జీవిస్తూ, ఆయనని నా జీవితంలో ఘనపరుస్తూ, మనమే వెలుగు అన్నాడు. అవును. ఆ వెలుగుని మనము ప్రకాశించే వారంగా అన్యుల ఎదుట, అందరి ఎదుట ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రాణవంతగా ప్రేమించాడు కనుక మన మన ప్రేమ గూడా మరి
ఇతరులను ఎలా ప్రేమిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయనలో ఉన్న మరి అందుకనే ఆత్మ ఫలం ఫలించాలి అన్నాడు. ఫలించకపోతే నరికివేయబడతాము. ఆయన నుంచి దూరం అవుతాము. అందుకే ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా మనలో ఫలిస్తూ ఇతరులను మరి మనం కూడా ప్రేమిస్తూ ఆయనని ఘనపరిచే బిడ్డలంగా ఉంటేనే మరి మనకి ఈ అర్థం తెలుస్తుంది. యెహోవా షమ్మా. ప్రతిసారి కూడా మనం ఈ మాట అనుకోవాలి నిజంగా. మరి ఇప్పుడు ఆయన ఈ యెహెజ్కేలు అంతా కూడా మరి తిరిగి వాళ్ళని ఏ రీతిగా రెస్టోర్ చేయబోతున్నాడో ఆ మాటలన్నీ చెప్పినప్పుడు ప్రజల్లో ధైర్యము. తప్పకుండా మనం వెళ్తాము. అవును. ఇప్పుడు మనకేంటి? మనము గూడా ఆయనతో పాటు ఆయన వచ్చిన రెండవ రాకడలో లేపబడతాము. ఒకవేళ భూమి మీద లేకపోతే లేపబడి ఆయనతో పాటు కలిసి మనం ఆ నిత్యత్వంలో చేరతామన్న మన హోప్. మనకి నిరీక్షణ ఇవ్వడానికి మరి ఈ నామముల యొక్క అర్థం తెలుసుకొని ఆయనని మనం ఘనపరిచే బిడ్డలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు, చేస్తాడు. దేవునికే స్తుతి, మహిమ, ఘనత చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా షమ్మా. ప్రభువా, ఈ యొక్క మాట ద్వారా, నీ యొక్క నామము ద్వారా మమ్మల్ని తండ్రి ధైర్యపరిచినందుకై ప్రభువా నీకు వందనాలు. మాలో ఏక మనస్సును మాకు భయభక్తులను మాలో పుట్టిస్తున్న దేవుడవు. అందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రభువా ఉత్సాహ ధ్వనితో నాయన నిన్ను ఘనపరిచే బిడ్డలముగా మమ్మల్ని పురికొల్పినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నిత్యత్వములో మేము నీతో నాయన నిత్యము నీ సహవాసంలో మేము జీవించే వారంగా ఉండడానికి ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది జీవితం ప్రభువా నీ కొరకు జీవించి నాయన నీ యొక్క క్షమను, నీ యొక్క ప్రేమ, నీ యొక్క దయ, కనికరములు ప్రభువా ఇతరులకు మేము నిన్ను బయలుపరిచే వారముగా నీ యొక్క గుణగణాలతో ప్రభువా నీవు మాలో ఉన్నావని ఇతరులు గ్రహించు రీతిగా నాయన మేము జీవించడానికి మరి మా శక్తి చాలదు. పరిశుద్ధాత్మదేవ నిత్యము మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించి ప్రభువా మరి ఒక్కొక్క దినము ఒక్కొక్క అడుగు ముందుకు వేయుటకు ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుటకు సహాయం చేస్తున్నందుకై మరి మా యొక్క జీవితాలను మా యొక్క ఈ దిన ప్రయాణమును నాయన నీకే సమర్పించుకుంటూ చేరి ఉన్న ప్రతి కుమార్తెను నీ యొక్క ఆశీర్వాదం నాకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.